బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కావాలనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఇవాళ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు సందర్శించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయిలో సందర్శించబోతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరంను సందర్శిస్తారు. మొదటగా మహదేవపూర్ మండలంలోని కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించబోతున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది. ఇక కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిరిందని చేస్తున్న విష ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని కోరారు వారు. తాజాగా 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుని మేడిగడ్డ నిలబడినట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలు కాళేశ్వరం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును అటు బీఆర్ఎస్ నేతలు సందర్శించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, అంటే ప్రధానంగా తెలంగాణ సస్యమలం కావాలంటే 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది. ఆ నిందను తమపై వేస్తోంది. దాన్ని చెప్పుకోవడానికే ఈ సందర్శన అంటూ కేటీఆర్ చెప్పారు. దాంతోపాటుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాత్రి ఆ గోదావరి గెస్ట్ హౌస్ లోపల బస్ చేశారు. ఇక 9:30కు కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్కు చేరుకుంటారు. అక్కడ 17 బాహుబలి మోటారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ మోటార్లు రిపేర్లు కూడా పూర్తయ్యాయి. గతంలో వచ్చినటువంటి భారీ వరదలకు అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం రిపేర్లు కూడా పూర్తయ్యాయి. అయితే రిపేర్లు పూర్తయినా కూడా వాటిని ఆన్ చేసి ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదు అనేది అంశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పడానికే తాము క్షేత్రస్థాయి సందర్శిస్తున్నామంటూ కూడా కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. 10:30కు అంబటిపల్లి ఉన్నటువంటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి చేరుకొని అక్కడ గోదావరి, ప్రాణహిత నదులు కలిసి వరద లక్ష్మీ బ్యారేజీ వద్దకు వస్తున్న వరదను పరిశీలించి ప్రధానంగా 7వ బ్లాక్లో ఉన్నటువంటి సమస్య 10 లక్షల క్యూసెక్లు, 2 రోజుల క్రితం 10 లక్షల క్యూసెక్ వరద కూడా వెళ్ళింది. అయినా కూడా బ్యారేజ్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా తట్టుకుంది. అంటే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కావాలనే కాంగ్రెస్ పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తోంది. రైతాంగ సమస్యలను పట్టించుకోవాలి అనేటువంటి ఎజెండాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అదేవిధంగా క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత శాసనసభ లోపల ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే విధంగా కూడా తాము ప్రయత్నం చేస్తామంటూ కూడా ఈ రోజున ఆయన ఈ పర్యటన, కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన చేయబోతున్నారు. ఇక నిన్న లోయర్ మానేరు డ్యామ్ పరిశీలన తర్వాతే కాళేశ్వరం అనేది ఒక చిన్న ప్రాజెక్టు కాదు. 19 బ్యారేజీలు, లిఫ్టులు, ఇరిగేషన్లు, అదేవిధంగా 100 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్తో నిర్మాణమైంది. ఇందులో చిన్న లోపాన్ని పట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని బదనం చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అందుకే ఈ రోజున క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత చెన్నూరు నియోజకవర్గం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మీడియా సమావేశం నిర్వహించి తమ పరిశీలన లోపల ఏం గమనించాము, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం ఏంటి అనే దానిపైన ఆయన కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి మేడిగడ్డ గత సంవత్సరం అక్టోబర్ 21న సింక్ అయిన తర్వాత కూడా రానటువంటి కేటీఆర్ బృందం, అదే బీఆర్ఎస్ నేతల బృందము ఈ రోజు రావడము, దాంతో పాటుగా గేట్లు డౌన్ చేసి లిఫ్ట్ చేసే పరిస్థితి లేకున్నా కూడా ఈ రోజున కేటీఆర్ రావడం, దాన్ని లిఫ్ట్ చేయాలంటూ కూడా ఆయన కూడా ప్రభుత్వం ఒత్తిడి ఇచ్చే ప్రయత్నం చేయడంపై కూడా కొంత భిన్నాభిప్రాయాలు ప్రజల లోపల వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా పరిశీలన తర్వాత ఆయన మాట్లాడేటువంటి మాటలు అసలు ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే తమ హయాంలోనే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ సింక్ అవ్వడం, లక్ష్మీ పంప్ హౌస్ పూర్తిగా మునిగిపోవడం, డ్యామేజ్ కావడం జరిగింది. కాబట్టి ఆయన ఈ రోజు పరిశీలన తర్వాత ఏం మాట్లాడుతున్నారు కూడా సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థాంక్యూ.